అందమైన సన్ రైజ్ చూడడానికి ఎవరెవరో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, కానీ నేను మాత్రం మా ఇంటి కిటికీలోంచే చూస్తూ ఉంటాను రోజు. వేసవికాలం వైజాగ్లో వర్షం, అబ్బా ఆ తోటే ఎంత బాగుంది కదా. బీచ్ రోడ్లో వర్షం పడుతూ ఉంటే అసలు ఎంత చక్కగా ఉంటుందంటే ఈరోజు మీకు చూపిస్తాను, వచ్చేయండి. వెల్కమ్ టు చాడీలు చెప్పుకుందాం రండి. ఈరోజు నా డే ఎలా సాగింది, వైజాగ్లో వర్షం సంగతులు ఏంటి, నేను బయటికి ఎందుకు వెళ్ళాను, ఇవన్నీ మీకు చెప్తాను ఈరోజు. మార్నింగ్ లేవగానే బెడ్ అంతా సెట్ చేసేసుకున్నాం అనుకోండి, బెడ్రూమ్ చూడడానికి పీస్ఫుల్గా ఉంటుంది, డే అంతా ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఒక పని అయిపోయినట్టు ఉంటుంది. ఆడవాళ్ళంటే ముందు ఈ పనులు ఇవి అన్నీ అయిపోతేనే వాళ్ళకి మెంటల్ పీస్ ఉంటుందండి. ఇది మాత్రం కరెక్టే కదా. డే మార్నింగ్ ఇలా స్టార్ట్ చేస్తే చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. సో షాపింగ్కి వెళ్ళాల్సిన పని ఉంది ఈవినింగ్, అందుకని వంటది త్వరగా కంప్లీట్ చేసేసుకుందామని మార్నింగ్ లేచి ఇల్లంతా సర్దేసుకొని దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇప్పుడు వంటగదిలోకి వచ్చేసాను. వంట చేస్తుంటే ఎన్నో ఆలోచనలు మైండ్లో మెదులుతూ ఉంటాయి. నాకేనా మీకు కూడానా? చాలామందికి అదే జరుగుతుందండి. అంటే హడావిడిగా వంట చేస్తే మైండ్లోకి ఏ ఆలోచనలు రాకపోవచ్చు, కానీ ప్లెజెంట్గా పీస్ఫుల్గా మనకంటూ టైం స్పెండ్ చేస్తూ మంచి ఆలోచనలతోటి వంట చేసామనుకోండి, ఆ వంట కూడా అంతే టేస్టీగా ఉంటుంది అండ్ మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు కూడా అంతే హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే మన పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా ఆ వంటలోకి ఇండ్యూస్ అవుతాయి అని అంటారు. సో ఈరోజు నేను కొంచెం పప్పు టమాటా చేశాను. కాకరకాయ ఫ్రై నైట్ చేశాను అనమాట. ఆ కాకరకాయ ఫ్రై ఉంది, సో రెండు సరిపోతాయి. ఇంకా అప్పడాలు ఏమన్నా చేసుకుందాంలే అని చెప్పి అనుకొని ఆ రెండింటితో సరిపెట్టేశాను. అయితే ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే, మా బియ్యం డ్రమ్ము ఇలా ఓపెన్ చేయడానికి పైకి లిడ్ ఈ షెల్ఫ్లో పెడితే కష్టంగా ఉంటుంది, అలాగని బయట పెట్టే వీలు లేక ఈ షెల్ఫ్లోనే పెట్టాలి. ఏం చేయాలని ఆలోచించి కింద అలాగ ఒక ట్రాలీ టైప్లో చేయించాలన్నమాట చెక్కతోటి. బయటికి లాగితే చక్కగా బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తే వెళ్ళిపోతుంది. అది పింక్ కలర్లో ఎందుకు ఉందంటే, ఇంట్లో పాత వుడ్ ఏదో ఉంటే ఆ వుడ్ దాంతో చేయమని చెప్పాను. సో ఇది మీకు ఐడియా బాగుంటుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. నేను తినేదైతే బ్రౌన్ రైసేనండి. ఇంట్లో అందరం, పిల్లలు, మా హస్బెండ్ అందరూ కూడా. అందరికన్నా ఫస్ట్ నేను మొదలుపెట్టాను. వాళ్ళందరికీ వైట్ రైస్ పెట్టేదాన్ని. మెల్లమెల్లగా ఇంకా వాళ్ళు కూడా సరే బ్రౌన్ రైస్లోకి షిఫ్ట్ అయిపోతామని స్టార్టింగ్లో అయితే చాలా కష్టపడ్డారు. స్టార్టింగ్లో అయితే నాకు ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే బ్రౌన్ రైస్ తినడం ఇబ్బంది అని కాదు, కానీ ఇద్దరికి అంటే ఉన్న నలుగురు మనుషులకి కూడా 2 రకాల రైస్లు వండాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉండేది అన్నము, ఒక్కొక్కసారి సరిపోయేది కాదు, అలా అనమాట. అంటే కొంచెం కొంచెం వండితే ఏమో సరిపోదని కొంచెం ఎక్కువ పెడితే మిగిలిపోయేది, అలా అయ్యేది. అందుకని ఇప్పుడు బ్రౌన్ రైస్కి అందరం షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఒకేసారి పెడితే సరిపోతుంది. నేను బ్రౌన్ రైస్ కూడా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతాను తినడానికి, కానీ తర్వాత అలవాటు అయితే ఇంక అదే అలవాటు అయిపోతుందండి. నేను ఇదే విషయము మా కిందింట్లో ఒకరు ఉంటారనమాట, వాళ్ళ మనవడు, వాడికి 2.5, 3 ఇయర్స్ ఉంటాయి, ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు. అయితే ఆయనకి షుగర్ వచ్చిందన్నమాట. ఆ ఇంటిగల ఆయనకి షుగర్ వస్తే ఒకసారి ఆవిడ వచ్చి నా దగ్గరికి ఇలాగా షుగర్ వచ్చిందండి మీ అన్నయ్య గారికి, ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో అని అంటే, నేను ఇలా బ్రౌన్ రైస్ తింటే మంచిదండి, GI గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పాను. ఆవిడేం చేశారంటే, మొత్తం ఇంట్లో అందరూ షిఫ్ట్ అయిపోయారు సరే, ఆ బుడ్డోడికి కూడా అంటే 3 ఇయర్స్ బాబుకి కూడా బ్రౌన్ రైసే పెట్టడం స్టార్ట్ చేశారు. నేను అన్నా, అసలు వాడు ఎలా తింటున్నాడండి బ్రౌన్ రైస్, మనకే ఇబ్బందిగా ఉంటుంది కదా, మీరు వాడికి పెడుతున్నారు అని అంటే, వాడికి అసలు వైట్ రైస్ అనేది అలవాటు చేయలేదండి మేము. బ్రౌన్ రైస్ అంటే మీరు ఎప్పుడైతే చెప్పారో ఇంక అప్పుడే వాడు అన్నం తినడం స్టార్ట్ చేసే ఏజ్ కాబట్టి స్టార్టింగే నేను బ్రౌన్ రైస్ అనేది పెడితే అదే ఇంకా అన్నము అని అనుకుంటున్నాడు వాడు వైట్ రైస్ అంటూ తెలియదు కాబట్టి చక్కగా తినేస్తున్నాడు అని చెప్పారనమాట. చాలా మంచి విషయం కదా అది. బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సో బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయితే చాలా మంచిది. సరే ఇప్పుడు అయితే పప్పు అది ఉడికిపోయింది, పప్పు తాలింపు వేద్దామని చెప్పి రెడీ అయ్యాను. నేను పప్పు ఎప్పుడైతే స్టవ్ పైన పెట్టుకుంటానో కుక్కరు, అదే టైంలో తాలింపు కూడా వేసి పక్కన రెడీగా పెట్టుకుంటానండి. తర్వాత పప్పు అయిపోయిన తర్వాత మెదిపేసుకొని తాలింపు అందులో కలిపేస్తాను. చాలామంది తాలింపు వేడివేడి తీసుకొచ్చి పప్పులో వేస్తారు, అది ఎంత ఇలాగ సౌండ్ వచ్చి నూనె జిడ్డులాగా పైకి గాల్లోకి కలిసి మొత్తం మన కిచెన్ అంతా జిడ్డు పట్టినట్టు అయిపోతుంది. నాకు అస్సలు ఇష్టం ఉండదు. చాలామంది ఫీలింగ్ ఏంటంటే, అలా వేస్తే ఆ స్మెల్ అందులో ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ ఏదైనా ఒకటేనండి, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను కదా, జస్ట్ ఆ ఎఫెక్ట్ కోసం అనమాట. మనం ఆ సౌండ్ ఎఫెక్ట్ వింటే మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందని మనం అది చేసుకోవడం తప్ప, అసలు టేస్ట్ విషయంలో మాత్రం రెండు ఒకటే. కాబట్టి చట్నీకైనా సరే, పప్పుకైనా సరే, సాంబార్కైనా సరే ముందే తాలింపు వేసుకొని చల్లారి పెట్టుకోండి, పర్వాలేదు, ఏం కాదు. చల్లారిన తర్వాత మెల్లగా కలిపేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే, మస్కిటో నెట్, మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ ఆర్డర్ పెట్టానండి అమెజాన్ నుంచి.
ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయన్నమాట ఈ మధ్య. అలాగని దోమలు వస్తున్నాయి కదా అని సాయంత్రం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పెడుతుంటే విండోస్ డోర్స్ ఇల్లు ఓపెన్ లాగా అయిపోతుంది మాకు. ఎందుకంటే పైన మేము 4th ఫ్లోర్లో అనమాట ఉండేది. మా పైన ఇంకా ఏం లేవు బిల్డింగ్స్. సో ఆ వేడంతా దిగిపోయి వేడిగా అసలు ఎంత వేడైపోతుందంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా అలా అని చెప్పేసి మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ ఆ స్టిక్కర్స్ ఇచ్చారు, ఆ స్టిక్కర్స్ మనం పెట్టి తలుపుకి అంటించేసుకోవడమే, విండోస్ కానీ తలుపు కానీ. అసలు ఊడట్లేదు. ఒకవేళ అది ఊడుతుందని భయం ఉన్నా సరే చిన్న చిన్న పిన్స్ లాంటివి, మన డ్రాయింగ్ పిన్స్ ఉంటాయి కదా అట్లాంటివి వాళ్ళే ఇచ్చారన్నమాట. దాంతో సెట్తో పాటే ప్రొవైడ్ చేశారు. అది తీసి మనము ఆ స్టిక్కర్ అంటించేసి ఆ స్టిక్కర్ పైనుంచి ఆ పిన్స్ కొట్టేసామనుకోండి, ఇంకా అసలు ఊడట్లేదు. చాలా బాగుందన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది కూడా. మీరు ఎవరికైనా మస్కిటో ప్రాబ్లం ఉంటే కనుక ఇది యూస్ చేయండి. అది ఫిక్స్ చేసేసానండి ఆ రోజు. ఇంకా అంటే ఒక్కొక్క పని మెల్లమెల్లగా చేసుకుంటుంటే పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతుంటాయి కదా, అది ఎప్పటి నుంచో ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఆఖరికి ఈరోజు ఫిక్స్ చేశానమాట. ఇంకా నిన్న బయటికి వెళ్ళే పని ఉంటే మా వారు ఆఫీస్ నుంచి వస్తూ విశాఖ డైరీ దగ్గర ఆగి పన్నీర్ అండ్ ఈ కలాకండ్ తీసుకొచ్చారన్నమాట. కలాకండ్ అయితే విశాఖ డైరీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పన్నీర్ కూడా మనకు అక్కడ తక్కువ రేట్ పడుతుంది అండ్ ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. సో పన్నీర్ మ్యాక్సిమం నేను అక్కడి నుంచే తెప్పించుకుంటాను. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, ఎక్కడెక్కడ సర్దేసుకున్నాము. లంచ్ చేసేసిన తర్వాత బయటకు వచ్చామన్నమాట. మ్యాక్సిమం నేను షాపింగ్కి వెళ్ళాలి అని అంటే లంచ్ చేసేసే బయటకు వస్తానండి. ఎందుకంటే అప్పుడు షాప్స్ ఖాళీగా ఉంటాయి మధ్యాహ్నం టైంలో, అండ్ మనం కూడా ఫుడ్ తినేసి వస్తాం కాబట్టి కొంచెం తర్వాత షాపింగ్లో లేట్ అయినా సరే మనకి ఇబ్బంది ఉండదు. ఫుడ్ తినకుండా వచ్చామనుకోండి, ఆకలికి బయట తినాలి అని టెంప్టేషన్స్ ఎక్కువ అవుతాయి. మేము బయట చాలా తక్కువ తింటాము. మీకు అంటే వీడియోస్లో చూపిస్తున్నాను నేను బయటకు వెళ్తాము అన్నది, కానీ నేను ఎప్పుడూ ఇంట్లోనే ఉండి వంట చేసి అదే కిచెన్లో అదే ఇల్లు మీకు చూపిస్తుంటే కూడా మీకు బోర్ కొడుతుందని నిజంగా చెప్పాలంటే మీ గురించే నేను బయటకు వెళ్తున్నానండి. నా ఆడియన్స్కి చూపించాలి బయట ఎలా ఉంటుంది ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది. కాబట్టి బయటకు వెళ్ళి తినడం చాలా అంటే చాలా తక్కువ తింటామన్నమాట బయట మేము. యాక్చువల్గా షాపింగ్కి కూడా ఎందుకు వెళ్ళానంటే కూపన్స్ ఉన్నాయన్నమాట మా దగ్గర ట్రెండ్స్వి. ఆ కూపన్స్ వేస్ట్ అయిపోతాయని అలా వెళ్ళి కొంచెం డ్రెస్సెస్ పాపకి కావాల్సినవి ఏవో తీసుకోవాలనుకుంటే తీసుకొని ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడే మన వైజాగ్లో వర్షం స్టార్ట్ అయిందండి. ఎంత బాగుందంటే క్లైమేట్ చల్లగా అసలు చిల్ అయిపోయింది ఒకేసారి వైజాగ్. అసలు అంత అద్భుతంగా ఉందన్నమాట. చూడండి వర్షంలో అలా వస్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో. మామూలుగా అయితే ఇంట్లోనే ఉండేదాన్నేమో, కానీ ఈరోజు షాపింగ్ పని పెట్టుకోవడం వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి రావడం వల్లే ఇంత మంచి వ్యూ, ఇంత మంచి క్లైమేట్ ఎంజాయ్ చేయగలిగాను. ఇంకా అలాగా మదనపల్లి నుంచి అలా బీచ్ రోడ్లోకి వెళ్ళాము. బీచ్ రోడ్లో అంతా తిరుగుతూ అలా వచ్చానమాట. నా డ్రెస్ పైన వర్షం చినుకులు, అంటే కార్లో కూర్చొని ఉన్నాను, కార్ గ్లాస్ పైన వర్షం పడి నా డ్రెస్ పైన రిఫ్లెక్ట్ అవుతుంటే భలే అనిపించింది అనమాట నాకైతే. అసలు మీకు ఇప్పుడు చెప్తూ ఉంటే కూడా నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలాగా వర్షంలో చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి రాబుద్ది కాలేదనమాట. చేసింది ఏమీ లేదు, కాకపోతే అన్ని వీధులు అలా తిరుగుతూ కొంచెం ప్లెజెంట్గా వీడియోస్ తీసుకుంటూ మా వారితోటి పాపతోటి కబుర్లు చెప్పుకుంటూ వైజాగ్లో అలా చక్కర్లు కొట్టాం. అప్పుడప్పుడు ఫ్యామిలీ టైం అంటే ఇంట్లో గడపాలి అని అంటే ఇంట్లో ఫోన్లు పట్టుకోనో టీవీ చూసుకునో ఉంటుంది, కానీ కార్లో కూర్చున్నప్పుడు మాత్రం బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు. కార్ ఎక్కగానే అసలు అంటే మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయకుండా మామూలుగా మనం పిల్లలతో మాట్లాడుతూ హస్బెండ్తో మాట్లాడుతూ ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తే పాటలు మీదకి వెళ్ళిపోద్ది మైండ్ అంతా. నేను ఎప్పుడు ఆ పని మాత్రం చేయను అనమాట. సో అలాగా అది పెద్దవాళ్ళతేరు సాయిబాబా గుడి సైడ్ నుంచి ఆ రూట్లోంచి మళ్ళీ అలా వచ్చి వైజాగ్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇంకా అలా తిరుగుతూ విశాఖ వ్యాలీ రోడ్ నుంచి మా ఇంటికి వచ్చాము. అసలు ఈ వర్షంలో ఇలా తిరుగుతూ ఉంటే అండి, వైజాగ్ అంటే నేను దిగలేదు, వర్షము కొంచెం ఎక్కువే ఉందని చెప్పేసి కానీ కార్ దిగి బీచ్ సముద్రం కనుక అక్కడ కూర్చుంటే ఇంకా అసలు ఇంటికే రాబుద్ది కాదండి, అంత బాగుంటుందన్నమాట. ఇంకా అలా తిరుగుతూ విశాఖ వ్యాలీ స్కూల్ లైన్లోంచి ఇంటికైతే వచ్చేటప్పుడు ఆ స్కై వీడియో తీస్తుంటే థండర్స్ క్యాప్చర్ అయిన ఎంత బాగుందో చూడండి. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.